రాజమండ్రిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన శ్రీ జగన్నాథ రథయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథుని రథయాత్రను చూసి తరించాల్సిందే, వర్ణించాల్సినవి కాదు. అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ప్రత్యేక రథాలపై వీధి వీధిన ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. భజనలు, హరినామ సంకీర్తనలు, మహాప్రసాద వితరణ ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణలు. ఈ నెల 17వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం రాజమండ్రి జేఎన్ రోడ్ నుండి రథయాత్ర ప్రారంభమవుతుంది. యాత్ర అనంతరం జగన్నాథ లీలలపై ఆధ్యాత్మిక ప్రవచనం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. రాజమండ్రి గౌతమి ఘాట్ ఇస్కాన్ మందిరం ప్రతినిధులు హేమా నిమాయిదాస్, శివానంద నిమాయిదాస్, రవీంద్ర చైతన్య దాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్నాథ రథయాత్ర జేఎన్ రోడ్, రామాలయం జంక్షన్ వద్ద ప్రారంభమై దానవాయిపేట, జాంపేట, దేవీ చౌక్, మెయిన్ రోడ్, కోటిపల్లి బస్టాండ్, మహాకాళేశ్వర ఆలయం మీదుగా ఇస్కాన్ మందిరానికి చేరుకుంటుందని వారు వివరించారు. భక్తులందరూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారు ఆహ్వానిస్తున్నారు. బృందములతోటి వివిధ వేషాధారాలతోటి ఎంతోమంది దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. సో భక్తులందరూ కూడా ఈ అద్భుతమైన కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ జగన్నాథ రథయాత్ర అత్యంత పురాతనమైంది. పూరి క్షేత్రంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి రథయాత్ర ఉత్సవం జరుగుతుంది. సో ఇస్కాన్ ద్వారా ఈ రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. జగన్నాథ రథయాత్ర సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా 1000 పైగా నగరాల్లో రథయాత్ర జరుగుతుంది. దాంట్లోనే భాగంగా ఇస్కాన్ రాజమండ్రి తరఫున ఇక్కడ చేస్తున్నాం. అదేవిధంగా ఇస్కాన్ రాజమండ్రి అండర్లో ఆధ్వర్యంలో భీమవరంలోను, అదేవిధంగా కాకినాడలోను, తర్వాత వేములవాడలో కూడా చేయడం జరుగుతుంది. సో ఈ 4 రథయాత్రలు అంటే 16 రాజమండ్రిలో, 16 భీమవరం, 17 రాజమండ్రి, 18 కాకినాడ, అదేవిధంగా 23 వేములవాడలో ఇలాగ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఈ కార్యక్రమాలంతా కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు. జగన్నాథుడు అత్యంత కరుణతోటి మనందరం బిజీగా ఉన్నాం బయటకు రావడానికి అని చెప్పి ఆయన కరుణతోటి బయటకు వచ్చి దర్శనిస్తూ ఉన్నాడు. కనుక మీరు వచ్చి ఆయన దర్శించుకుని ఆ రథాన్ని లాగి ఆ రథంతో పాటు నడవండి. ఎవరైతే ఆ రథాన్ని లాగుతారో, రథంతో పాటు నడుస్తారో భౌతికమైనటువంటి అన్ని క్లేశాల నుంచి బయటపడి పునర్జన్మ నుంచి మళ్ళీ రక్షణ పడతారని చెప్పి అంటారు. కనుక అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం.